పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిందింపగలరా. ప్రభుకి మహిమ కలుగుని గాక. ఇది దివ్యమైనటువంటి మహాకృప దేవాతి దేవుడు ఈ దీన బిడ్డలకును కలగ చేసి ఆయన అమూల్యమైనటువంటి మహాకృపను బట్టి దేవుడే ఈ గొప్ప కార్యాన్ని చేసి ఉన్నాడు కనుక, దేవుడే మన కాపరి కనుక ఆయన మాటలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. యేసు వారితో ఇట్లనెను, గొర్రెలు నా స్వరము వినెను, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినైనను. గొర్రెలు స్వరము, కాపరి స్వరము విందురు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశింపని ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, ఇంటిలోనికి వచ్చును. ఆ తరువాత 14వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి ఎలాగూ నన్ను ఎరుగును, నేను తండ్రిని ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. 17వ వచనం, నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని నేను ఎరుగుదను, అవి నన్ను వెంబడించును. చివరి వచనం, నేనును తండ్రియును ఏకమై ఉన్నానని వారితో చెప్పెను. దేవుడు ఇట్టి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దైవజ పాస్టర్ గారు, జపన్య గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్నాం. నిజమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నేను స్తుతిస్తూ ధన్యపరుస్తూ ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ ప్రత్యేకమైన ఈ కోరికను బట్టి నీకు స్తోత్రాలు. నీ బిడ్డలని ప్రేమించి ప్రభా ఈ ప్రాంతంలో చక్కటి గృహాన్ని ప్రభా మరి చెల్లి వృత్తం ద్వారా ప్రభా మరి బిడ్డలకి నాయన మరి అనుగ్రహించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఎదురుబాబుని అలాగే బట్టి స్తోత్రాలు. మరి గృహాన్ని ప్రభా ఈ దినాన్ని ప్రదర్శించడానికి ప్రభా మీ సేవకుని బట్టి మీ బిడ్డలందరూ బట్టి నీకు స్తోత్రాలు. మరి చదవబడిన లేఖన భాగాలు బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీవే ద్వారము, నా ద్వారా ఎవరైతే లోపలికి వెళ్తారో వారు బయటకు వస్తారో వారు రక్షించబడతారని సెలవిచ్చినట్టుగా ఇదిగోనైనా ప్రభు ఇంటి ప్రభు ప్రత్యేకంగా అయ్యా ఈ ద్వారాన్ని మీరు ప్రభు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ప్రభు మరి నాయన అయ్యా మరి ప్రభు మరి మీ బిడ్డలు ఉంటున్నప్పుడు దేవా మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. మీరే మార్గము సత్యము జీవమైన దేవా మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కుటుంబంలో ప్రభు మీ కార్యాలు జరిగించండి. ఈ కోరిక ద్వారా మీరు మహిమ పొందండి. జరగవలసిన కార్యక్రమాలంతటి మీరు జరిగించండి. మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పచెప్తూ మరి నూతనంగా ఈ గృహాన్ని మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ ప్రేక్షణాత్మలు
పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనవి వారి వదలరా వరదూతలైనవి 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 వారి పగలరా పరమాత్మరూపుడా పరిశుద్ధ జనకుడా పరమాత్మరూపుడా నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ. ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ సమయంలో 14వ అధ్యాయము యోహాను శుభవార్త 14వ అధ్యాయము 23వ వచనాన్ని అది చదవుగా ఇంకొము. 23వ వచనము యోహాను శుభవార్త 14వ అధ్యాయము 23వ వచనాన్ని యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. మంచిది. తాళం ఉంచుకుందాం. ప్రార్థన పాశం గారు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడా గరుడానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. గతించిన దినములన్నీ మమ్మల్ని దాచి కాచి కాపాడి సజీలకు ఉంచి తండ్రి యొక్క నైనా మరి సమయంలో ప్రభువ మరి నీ ప్రియ బిడ్డలు ప్రభువ అడిసలు గారిని బట్టి వందనాలు స్తోత్రాలు. తండ్రి వారికి నైనా మరి ఇచ్చినటువంటి దీవెనను బట్టి ఆశీర్వాదం బట్టి స్తోత్రాలు. ఇవనైనా మరి వారికి ఇచ్చినటువంటి నైనా మరి నైనా ఎక్కువ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన ప్రభువ వారి జీవితం నెరవేరుస్తూ ప్రభువ వారికి ఇచ్చినటువంటి గృహాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ గృహం చుట్టూ ప్రభు మీకు కావాలి వారిని తోడుగా ఉంచండి. అందుకు నాయన మరి ఆయన తన యొక్క గడ్డకు మార్తకు ప్రభువ మరి ఇచ్చిండగా ప్రభువ ఈ గృహంలో ప్రభువ బిడ్డలు ఉంటుండగా తండ్రి సుధీర్ వెరనికలు ప్రభువ తన కుమార్తెను చూపించండి, ఆశీర్వదించండి ప్రభువ నీకు వందనాలు స్తోత్రాలు. బిడ్డలు ప్రభువ ఇదివరైనా మరి యొక్క తల్లి కష్టాన్ని తను హెచ్చించి ప్రభు మీరు ఆశీర్వదించి ఇదిగో తన చక్కటి గృహాన్ని నిర్మించుకోవటకు సహాయం చేశారు ప్రభువ. ఇంకను ప్రభువ బిడ్డల పట్ల నీ చిత్తము నీ అనాది ప్రణాళిక ఏమైనా నెరవేర్చి ఇదిగో తండ్రి బిడ్డలు ప్రభువ మరి ఈ గృహంలో ఉంటుండగా ప్రభువ గృహము చుట్టూ మీరే గృహాధిపతిగా ఉండి మీరు ఆధిపత్యం వహించండి ప్రభువ నీకు వందనాలు. మీరు మాకంటే ముందుగా మీరు ప్రతిష్ఠించి ఉన్నారని నమ్ముచున్నాం దేవా నీకు వందనాలు. అదే రీతిగా ప్రభువ ఈ గృహము చుట్టూ నీ రక్త ప్రోక్షణ అనుగ్రహించి బిడ్డలకు ప్రభువ ఇదిగోనైనా గృహం చుట్టూ ఉన్నటువంటి మరి ఆయన పొరుగువారు ఇరుగు పొరుగువారు ప్రభువ తండ్రి వీరికి ఆశీర్వాదకరంగా వీరు ఆశీర్వాదకరంగా మార్గదర్శకంగా ప్రభు జీవించినట్లు తనని రక్షణ అందించేటువంటి కుటుంబముగా ఇదిగో తండ్రి ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ప్రభు ఆశీర్వాదాన్ని పంచే కుటుంబంగా ఉన్నట్లు బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించమని ఇదిగో తండ్రి మీరే తండ్రి గృహము చుట్టూ మీ కావాలని మీ పరిశుద్ధాత్మ కంచెలు తోడుగా ఉంచి నడిపిస్తున్నారని నమ్ముచు ఇదిగో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభువ ఇదిగోనైనా ఇహమందు మేము తండ్రి గృహాన్ని నిర్మించుకున్నాం, పరమందు కూడా ప్రభువ నీ యొక్క రాజ్యంలో ఒక స్థానాన్ని సంపాదించుకుంటాం. ఆ నివాసంలో మేము ఉంటామంటే విశ్వాసము కలిగి రక్షణలో పాలుభాగస్సులుగా ఉన్నట్టు కృపచుంది సహాయం చేయమని గృహం చుట్టూ మీ రక్షణ కాపుదనానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనవి వారి పగలరా వరదూతలైనవి మంచిది.
వచ్చినట్లయితే జపన్యాయ గారు ఎలిజబెత్ గారు ముందుకు వచ్చినట్లయితే గృహాన్ని ఆశిస్తారు. సమయమందు సువర్ణ ప్రార్థన చేస్తారు. చేస్తున్నాం మేలన్నిటిని బట్టి నీకు వందనాలు తండ్రి. నాకు పక్షంగా మీరుండి తండ్రి నేను చేస్తూ వస్తున్న మేలన్నిటిని బట్టి నీకు వందనాలు తండ్రి. బిడ్డను బట్టి నీకు వందనాలు తండ్రి. పప్పేసి మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇచ్చిన బిడ్డను బట్టి కూడా నీకు వందనాలు తండ్రి. ఇటు విధంగా ఈ గృహాన్ని నిర్మినైనా ఇటు విధంగా నిర్మించుకోవడానికి నేను చెప్పిన కృపను బట్టి నీకు వందనాలు. మీరు ఆశీర్వదించండి తండ్రి. ఈ స్త్రీనైనా ఈ గృహాన్ని తండ్రి అనేక మందికి మంచి ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా తండ్రి. అయ్యా తండ్రి ప్రభా మీ మందస్థం ఉన్నప్పుడు తండ్రి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. అటు విధంగా ఈ బిడ్డ కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదానికి పాత్రలుగా ఈ బిడ్డల నుంచి మనం నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఇప్పుడునైనా ప్రభావ ఇప్పుడు కట్ చేస్తున్న నైనా రూమ్ను కూడా మీరు ఆశీర్వదించమని మీ ఆత్మతో అభిషేకించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ ఇరుగు పరుగు వారికి తన తండ్రి తన కుటుంబానికి తండ్రి నిన్ను మహింపరిచే బిడ్డలుగా వరించమని సన్నిధిలో ప్రార్థిస్తూ సహాయం కోరుకుంటూ నన్ను తగ్గించుకుంటూ నేను ఆమెను ఇచ్చిస్తూ స్థుతించి ప్రార్థించి అడుగు పెట్టుకున్నాం తండ్రి. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామంలో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై కాగిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై కాగిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. సమయంలో 90వ కీర్తన మొదటి 2 వచనాలు మాత్రమే చదవాలి. ప్రభువా, తరతరముల నుండి మాకిని నాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునుకు, భూమిని లోకములు నీవు పుట్టింపకమునుకు, యుగ యుగములు నీవే దేవుడు. మంచిది. సమయంలో తాళ ఉంచుకునేందుగా ప్రార్థన చేద్దాం. మహిమ కలిగినటువంటి మా రక్షకుడా, ఇది ప్రభువా ప్రాముఖ్యంగా భార్యాభర్తలు వారి యొక్క ప్రేమను పంచుకుంటూ ఈ రహస్య స్థానాలను ఈ యొక్క శక్తి మీరు ప్రభు ఇక్కడ నుండి వెళుతున్నటువంటి ఆ ప్రేమ అది విస్తరించటము ఆశీర్వాదకరంగా
కుటుంబ వ్యవస్థకు ఉండడానికి మీరే సహాయంగా సుధీర్ వెరోనిక ప్రేమించి ఆశ్రయించి మీ కాపుదల సంరక్షణలో మీరు మహిళ క్రీస్తు పేరిట సమయంలో ప్రార్థన చేసుకున్న శేఖర్ బిందు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. నువ్వు ఇంకా రోజు అన్ని ప్రేమ తల్లి చెడుకలేసి జీవాధిపతిని పరిశుద్ధ పవిత్ర శ్రేష్ఠమైన గొప్ప నామం బట్టి నాలుగు స్తోత్రాలు రాజా. గడిచిన కాలం అంతటా మీ కృపను మీ సన్నిధిని ఆత్మ కనురించి మరొకసారి ప్రభా ఈ స్థితికి చిన్న మందగా చేరి అయ్యా నూతన గృహ ప్రార్థిష్టకునైనా మమ్మల్ని అందరినీ కూడా చేసిన దాని కొరకే స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి ప్రభా. యెహోవా ఇల్లు కట్టించినట్లే దాన్ని కట్టుబడి ప్రయాసం పెడతాం అంటున్నా ప్రభా. అటువంటిది కాకుండా ప్రభా మీరు కట్టించినైనా ప్రయాసాన్ని పెడతాం కాకుండా ప్రభా నైనా మీరు అన్ని విషయంలో చేసిన ప్రతి మేరకే వాళ్ళ నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటాను. ఇచ్చే గృహాన్ని బట్టి స్తోత్రం ప్రభా. రిపుకతను బట్టి పక్కల కుటుంబాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెప్పిన కుటుంబాన్ని బట్టి వందనాలు ప్రభా. అవును యేసయ్య ప్రభా నీతిమంతుని ఇల్లు గొప్ప ధరని దంచున్నావు ప్రభా. అటువంటి శ్రేష్టమైన తలాంపులతో ప్రభా తలాంపులతో బిడ్డలు నింపి నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ గృహంలో నివసించినంత వరకు ప్రభా ఎటువంటి కీడు రాకుండా ప్రభా దుష్ట శక్తులన్నిటినీ నశింపచేసి ప్రభా మీరే మహిమ వంటి ప్రభావం పొందుకోమని అయ్యా నైనా బిడ్డలకు మంచి ఆరోగ్యక్షేమంగా ఇచ్చిన ప్రభా. ఇందులో నివసిస్తున్న వారికి నైనా శ్రేష్టమైన ఆశీర్వాదంతో నింపి నడిపించి ప్రభా. అయ్యా ఇందులో వ్యక్తి ప్రభా ఈ ఏర్పాటు చేసుకున్న మాకు తెలియదు కానీ ప్రభా అయ్యా వీరి కుటుంబం ద్వారా అనేకమైన ఆత్మలు రక్షించబడలా ఉన్న ప్రభా. గొప్ప సంఘం వల్ల ప్రభా నైనా మాదిరికరమైన జీవితం బిడ్డ దయచేయవలసింది ప్రార్థిస్తూ అయ్యా నేను స్తుతించే బిడ్డగా ప్రభా ప్రతి విషయంలో నేను జ్ఞాపకం చేసిన బిడ్డగా ఉండడానికి సాయం చేయమని అయ్యా గృహంలో ప్రవేశిస్తుండగా తండ్రి సిరి సంపదలతో ప్రభా నైనా ఆశీర్వాదంతో ప్రభా ఐశ్వర్యంతో నైనా ప్రతిదీ కూడా నేను మీ మహిమాటం వాడబట్టకు సహాయం చేయమని మీరు చేస్తున్న ప్రతి మేలుకి వందనాలు చెల్లించుకుంటూ చేయవలసిన బిడ్డలందరిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు సమర్పించుకుంటూ నా ప్రతి ప్రార్థన ప్రభువుని ప్రియకుమారైన యేసే నామములో ప్రార్థించడం పెట్టుకుంటున్నాం తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ప్రతిష్ఠించుకుంటారు. గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయుదువు నీవొక్కడవే గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయుదువు నీదు కృపయే నిలచియుండునుగా ఆరాధించెదము నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా. సమయంలో కీర్తనలు 4వ అధ్యాయం 8వ వచనం. కీర్తనలు
4వ అధ్యాయము 8వ వచనం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా నుండెను, నీవే నన్ను సురక్షితంగా నివసింప చేసి దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును. ప్రభుకి మహిమ కలుగుగాక. దయగలిగిన నా ప్రభు, ప్రేమ కలిగిన రక్షకుడా, ఈ దివ్యమైనటువంటి సన్నిధానంలో ఈ సన్నిధిలో మేల్కొని ఈ సన్నిధిలో శాంతి సమాధానాన్ని ఈ దీన బిడ్డలు పొందుకోవడానికి చూపించి ఈ ఆత్మ చేత అభిషేకించి ఈ బలమైనటువంటి కార్యము ఈ సన్నిధానం జరిగించమని బిడ్డలు సేద తీర్చుకున్న ప్రతి సమయమందు దైవికమైనటువంటి జ్ఞానము, ఈ యొక్క బలము, శక్తి, సామర్థ్యము, విధేయత, సమాధానము ఈ సన్నిధిలో ఎవరైనా నిద్రము బిడ్డలు ఉన్నటువంటి చిన్న బిడ్డలు సేద తీర్చుకుంటూ ఇటువంటి దైవికమైన శక్తిని పొందుకుంటూ మీరే కృప చూపించి బలపరిచి ముందుకు నడిపించి మీరు మహిమయు ఘనత ప్రభావాలు పొందుకోమని, మరియు ప్రాముఖ్యంగా అపరిచితులు ఆతిథులు ఈ సన్నిధికి వచ్చే సమయమందు, ఈ సన్నిధిలో సేద తీర్చుకున్న సమయమందు ఈ దంపతులను దీవించి ఆశీర్వదించు. అతి దివ్యమైన జ్ఞానమును, బలమును, శక్తిని అతి దీవెనతో మీరే నింపి మహిమ పొందమని క్రీస్తు జరిగిన తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువే సమయంలో ఎలిజబెత్ గారు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడు మహాగరుడు నాయన సర్వాధికారివి సర్వ సృష్టికర్తని దేవాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయం నుండి ప్రభా ఇంతగా వచ్చిన స్తోత్రం ప్రభా సాయంకాల సమయంలో ప్రభా తండ్రి చేరి ఈ రీతిగా నాయన నిన్ను ఆరాధించడానికి పిలిచిన పదవి స్తోత్రం దేవుడు నాయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తలు బలవంతుడైన దేవుడు ఉచిత తండ్రి సమాధానకర్త స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా నాయన అయ్యా నా తండ్రి సుధీర్ బాబు వేరొక నాయన మరి వచ్చి సంహరించుకున్న పరిశుద్ధ శక్తి బాబా ఈ గృహంలో అయ్యా నీ పరిశుద్ధత దయచేసి పరిశుద్ధ సమయంలో ఆయన వచ్చిన ప్రతి ఒక్క ఏదో ప్రతి అయ్యా నాయన సుధీర్ బాబు మంచి మనల్ని తగ్గించుకోండి నీ నామాన్ని హెచ్చిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం బట్టి ప్రార్థించడం వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రేక నామములో పూజించి ఆశీర్వదించునుగా కదా. అటు 104 కీర్తనలు ఎవరైనా ఉన్నారా చదివారు? సువర్ణ 104 కీర్తనలు 104 27, 28 వచ్చింది. 104 కీర్తనలు 27, 28 వచ్చింది. 104 కీర్తనలు 104, 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 27, 28 వచ్చింది. 104 కీర్తనలు
ప్రార్థన. 27 ఆ, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదనని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నావు. నీవు వాటికి పెట్టునది అది కూర్చుకును. నీవు నీ గుప్పెలు విప్పగా అది మంచి వాటిని తిని తృప్తిపరచబడును. ఓకే ప్రార్థన. ప్రతి విషయంలో ప్రభుత్వాన్ని ముందు పెట్టుకొని మీ కొరకు జీవించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను. ప్రతి అవసరం మీ నామంలో చేర్చమని అడుగుతున్నాను. కాదు నన్ను ఆ అత్తగారిని బట్టి మా తల్లి గారిని బట్టి ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. సమస్త విషయాలు మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని మా ప్రభువులు మా రక్షకుడైన పరిశుద్ధ నామం ప్రతివాడు వేడుకుంటున్నాం ప్రభువా. ఆమేన్. ఓకే ఫాలో ఆడ చేసి వస్తాం ప్రార్థన. అక్కడ ప్రార్థన. రావచ్చు కదా. రండి. పాప బాగా ఎక్కువగా ఇక్కడ కూర్చుంటారేమో అంటే హాల్లో సమయంలో వాక్యాన్ని కీర్తనలు 121:5-8 యెహోవాయే నిన్ను కాపాడును. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు తోడుగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణాన్ని కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలైన యెహోవా నిన్ను కాపాడును. ఈ సమయంలో యెహోవా ప్రార్థన. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, నిజమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఇదిగో నాయన నూతన గృహాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఈ నామంలో ప్రభా ఈ గృహాన్ని ప్రతిష్ఠించడానికి ప్రభా మీ సేవకుని అలాగే ప్రభా అయ్యా మరి సంఘస్థుల్ని బంధువుల్ని రక్షణలందరినీ తీసుకుని వచ్చారు. దేవుడు మమ్మల్ని కలిసి ప్రభా నీ నామను ప్రతిష్ఠించాం. ప్రభా మరి నాయన మీ నామాన్ని బట్టి ప్రభా ఈ గృహంలో నుండి ప్రభా మీ బిడ్డని ప్రభా దీవించి ఆశీర్వదించండి. అయ్యా ప్రభా ఈ గృహంలో ప్రభా మీ సన్నిధి మీ సహాయాన్ని మీ నడిపింపు మీ జ్ఞానము ప్రభా మీ పరిశుద్ధత ప్రభా మరి నాయన చక్కటి ఐక్యత ప్రేమానురాగాలు ప్రభా మీ ఈ యొక్క కుటుంబంలో ప్రభా ఈ గృహంలో నివసించిన వారందరికీ మీరు అనుగ్రహించండి. దేవా సహాయం చేయండి. ఐక్యత తెలుసుకుంటాం. దేవానికి స్తోత్రాలు మరి సమృద్ధి తృప్తి మేలు ఆశీర్వాదం ముందుగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రశాంతత నెమ్మదిని అనుగ్రహించి ఆరోగ్యభద్రతను దయచేసి దేవాయి నూతన గృహంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని అలా సిద్ధపరిచి బలపరచమని రక్షణ సువార్త ప్రభావి గృహంలోంచి వెళ్ళడానికి ప్రభా మరి అనేక మంది మరి ప్రభావి యొక్క ప్రభా మరి నాయన ప్రభా మరి నేను తెలుసుకోగలిగినట్టుగా ఈ గృహం సాక్షిగా ఉండడానికి సహాయం చేయండి. దీవించి నేను బలపరచండి. ఆ ప్రభుత్వం మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. మహిమ కలిగినటువంటి నా రక్షకుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో నా తండ్రి ఈ సన్నిధిలోనికి హాల్లోనికి వచ్చు ప్రతి సమయం మరి నీవు రక్షణకర్తగా ఉంటూ అతి ప్రాముఖ్యంగా మరి అతిథులు వచ్చినప్పుడు ఈ సన్నిధిలో సేద తీర్చుకుంటున్నప్పుడు కుటుంబ వ్యవస్థ యజమానులు వారికి ఇచ్చేటువంటి ఆతిథ్య విషయంలో మరి ఈ సన్నిధిలో ప్రభు ఈ ప్రేమ సహవాసం గుర్తుగా ఈ యొక్క వెలుగును నింపుచు ఈ ఆత్మచేత అభిషేకించి ఇదిగో నా తండ్రి ప్రేమకు పునాదులుగా ఈ సన్నిధానమైన ఈ ద్రాక్ష వనములో ఏ రీతిగా ఇదిగో నా తండ్రి మరి ఒకటికి ఒకటి
అంటుకట్టబడి ఉంటుందో, ఈ సన్నిధిలో ప్రేమ, అనురాగాలు, ఆత్మీయతలు వచ్చిన అతిథులతో పంచుకున్నటువంటి ప్రతి సమయం అందులో నీవు కాపరమై నీవే నాయకత్వాన్ని వహిస్తూ ఈ సన్నిధానమయంలో నీ పరిశుద్ధాత్మ శక్తి చేత ఆ బిడ్డలో వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు, రాకపోకలయ్యప్పుడు ప్రతి క్షణం ఈ సంరక్షణలో భద్రపరుస్తూ ఈ బిడ్డలకు చేయమని ఈ దీవెన దాయిచేయమని క్రీస్తు పేరిట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదములతో నింపి దీర్ఘాయువుచి నిన్ను తృప్తిపరచి దీర్ఘాయువుచి నిన్ను తృప్తిపరచి దీవించి కాపాడుగాక దీవించి కాపాడుగాక ఓకే, ఈ సమయంలో ఓకే ప్రార్థన. మహోన్నతుడ, పరిశుద్ధుడా, ఈ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ సమయంలో ప్రభువా ఇంతసేపు తండ్రి మరి గృహం తండ్రి దర్శించుటకు తను వేచిన సమయం బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా మరి ఆయన వంటగదిలో ప్రభువా మీ యొక్క ఇప్పుడు సన్నిధిని తోడుగా ఉంచండి. ఇప్పుడు నాయన మరి గ్యాస్ను ప్రతిష్ఠించుంటుండగా ప్రభువా తన యొక్క వంట చేసే విషయంలో ప్రభువా మీ సన్నిధిని తోడుగా ఉంచి ఇది కూడా ఎటువంటి నైనా మరి వంటలు చేసుకోవాలో జ్ఞానం ఇచ్చి తండ్రి మేము జీవించలాగిన కృప చూపించడం సహాయం చేయండి. ఈ యొక్క వంటగది చుట్టూ మీకు కావాలి వారిని తోడుగా ఉంచి ప్రభువా మీరే ఆయన వెలుగుగా ఉండి ప్రభువా ప్రతి విషయంలో ప్రభువా ఇదిగో తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి ఇదిగో మీరే యొక్క తండ్రి గ్యాస్ని ప్రభు స్టవ్ని ప్రతిష్ఠించి దీవించి ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి పిండి పిసుకు తొట్టి తండ్రి దీవించమని అన్నారు ప్రభువా. ఆ రీతిగా ప్రభువా ఈ యొక్క తండ్రి మరి సమయంలో ఇది యొక్క తండ్రి ప్రతి నాయన మరి తొట్టిని ప్రభు మీరు దీవించి ఆశీర్వదించి మీరే ప్రతిష్ఠించి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రేమ కలిగిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సన్నిధిలో నుండి ప్రభువా రుచికరమైనటువంటి ప్రతి ఇదిగోనా తండ్రి ఆహార ధాన్యము స్వీకరిస్తున్న ప్రతి ఒక్క వికాసజ్ఞత కలిగి ఈ దాంపత్య ఇదిగోనైనా ఈ దంపతులకు దీవించడం మరి వచ్చిన ప్రతి వారు కూడా ప్రభు మీరు చేర్చువంట రుచికరమైనటువంటిదిగా ఆ ప్రేమను పొందుకొని వారి ఎడల ఆ ప్రేమ కృతజ్ఞతను కలిగి మీ ఆత్మ చేత అభిషేకించబడటం మంచి ఇదిగో నా తండ్రి ఈ సన్నిధిలోనైనా అది ఎదుగుతూ మరి ప్రతి ఒక్క చిరుధాన్యమునైనా మీరు కనాన విందును చేసిన కార్యం ఎలీషా దీనురాలకు ఇచ్చినటువంటి అప్పము ఏ రీతిగా ప్రభు ఆ నూనె ఆ అప్పము వృద్ధిలో వారి కుటుంబం సమృద్ధితో నింపబడి ఉన్నదో ఆ రీతిగా సమృద్ధిని ఇక్కడ నుండి నడిపించమని నీ ఆత్మ చేత అభిషేకించండి. నీ దీవెన ఆశీర్వాదాలను ఈ సమయం అందుకున్నరించమని
క్రీస్తు పేరిట అడుగుచున్నా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మరియు ఇద్దరు పాలు వచ్చేయండి పైసలు పైసలు బాబా పైసలు మమ్మీ మమ్మీ కాసుకొని తాగండి. పైసలా నలుగురికి వస్తాయి రాసుకోండి. వెలిగిస్తుంటే కదా నాకు తెలియదు వెలిగిస్తే పైసలు ఇస్తానని. వెలిగిస్తే అయితే పైసలు ఇస్తారా? పోదాం మనం కూడా. వాటర్ షాప్ అయ్యా ఎవరు రా?